Hello students, good evening. So let us learn about surface chemistry and its introduction and daily life applications of surface chemistry. Okay, so surface chemistry definition మీరు క్లియర్గా చూడొచ్చండి. We can define surface chemistry as it is the branch of chemistry that deals with the events that occurs at the surface or interface is called surface chemistry. So surface chemistry is also a branch of chemistry that is particularly focusing on the phenomena or events that occurs at the surface or interface is called surface chemistry. Okay, so surface chemistry ఇది కూడా కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్రాంచే. కాకపోతే సర్ఫేస్ కెమిస్ట్రీ ఎక్కువ ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే, మేజర్ ఫోకస్ దేని మీద ఉంటుందంటే, ఏ ఫినామినాన్ అయితే, ఏ ప్రాసెస్ అయితే ఆర్ ఏ ఈవెంట్స్ అయితే సర్ఫేస్ పైన జరుగుతాయో, ఏదైనా సబ్స్టెన్స్ యొక్క సర్ఫేస్ మీద జరుగుతాయో, దీన్నే సర్ఫేస్నే మనము ఇంటర్ఫేస్ అని కూడా అంటామండి. ఓకేనా? సో సర్ఫేస్ మీద లేదా ఇంటర్ఫేస్ మీద ఏదైనా సబ్స్టెన్స్ సర్ఫేస్ ఆర్ ఇంటర్ఫేస్ మీద జరిగే ఈవెంట్స్, జరిగే ఫినామినాన్ మనం స్టడీ చేస్తే ఆ సబ్జెక్టే సర్ఫేస్ కెమిస్ట్రీ. ఓకేనా స్టూడెంట్స్? రైట్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫినామినాన్ ఈజ్ అడ్జార్ప్షన్. అంటే ఏదైనా సబ్స్టెన్స్ సర్ఫేస్ పైన జరిగే ఈవెంట్స్కి మేజర్ కాజ్ అయ్యే ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని మనం అడ్జార్ప్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ స్టూడెంట్స్, లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ సర్ఫేస్ ఆర్ ఇంటర్ఫేస్. సో వీ హ్యావ్ టేకెన్ నికెల్ హియర్, ఏ మెటల్. ఓకే, అండ్ వెన్ నికెల్ మెటల్ ఈజ్ exposed to hydrogen gas, the hydrogen gas molecules are going to adsorb on the surface of nickel. So here nickel is present in solid state, hydrogen gas is present in the gaseous state. So what is interface here? So this is the interface. Okay, so idandi surface or interface. So ee interface or surface paina manaku hydrogen gas molecules anni kuda adsorb avutayandi. Okay na? Right, they are going to adsorb on the surface of this nickel metal. So here this is the surface or interface. ఈ సర్ఫేస్ పైన, ఈ మెటల్ సర్ఫేస్ పైన మనకు గ్యాస్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ గ్యాస్ మాలిక్యూల్స్ అడ్జార్బ్ అవుతాయి, అంటే హైడ్రోజన్ గ్యాస్ మాలిక్యూల్స్ అటాచ్ అవుతాయి. సో ఇలా అటాచ్ అయ్యే ఫినామినానే మనకు అడ్జార్ప్షన్. సో ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఇవి ఇలా అడ్జార్బ్ అవుతున్నాయి కదండి. సో ఈ అడ్జార్ప్షన్ వల్ల ఏం జరుగుతుంది? అడ్జార్ప్షన్ వల్ల ఎటువంటి, అది ఫిజికల్ అడ్జార్ప్షనా లేదు కెమికల్ అడ్జార్ప్షనా, దానివల్ల హ్యూమన్ బీయింగ్స్కి ఏదైనా యూజ్ ఉందా? ఓకే, సో ఇటువంటి మెకానిజమ్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనము సర్ఫేస్ కెమిస్ట్రీలో కవర్ చేస్తామండి. ఓకేనా? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ది ప్రాసెసెస్ దట్ ఆర్ అక్కరింగ్ అట్ ద సర్ఫేస్ ఆర్ ఇంటర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్ఫేస్ కెమిస్ట్రీ. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ మనము సాలిడ్ తీసుకున్నాం మనము, అండ్ అనదర్ ఇంకోటి ఏంటంటే గ్యాస్. సో ఇలా మనము సాలిడ్ ఫేజ్ని గ్యాస్ ఫేజ్తో సపరేట్ చేయాలంటే మనం ఇక్కడ ఒక స్లాష్ మనం డ్రా చేస్తాం, లేదా హైఫన్ కూడా ఇవ్వచ్చండి, సాలిడ్ సపరేటెడ్ బై గ్యాస్. ఓకే స్టూడెంట్స్? రైట్. దెన్ వాట్ ఆర్ ద డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ సర్ఫేస్ కెమిస్ట్రీ? సో ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడంటే కెటాలసిస్ అండి. అంటే యు నో దట్ కెటలిస్ట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఓకే, సో ఏదైనా ఇండస్ట్రియల్ ప్రాసెస్లో కెటలిస్ట్లు మనము జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం, అది ఫార్మా ఇండస్ట్రీ అయినా కెమికల్ ఇండస్ట్రీ అయినా. ఓకే, సో కెటలిస్ట్లు ఎలా, ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వర్క్ చేస్తాయంటే అడ్జార్ప్షన్ అండి. ఓకేనా? అడ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది? అట్ ద సర్ఫేస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సో కాబట్టి అడ్జార్ప్షన్ బిలాంగ్స్ టు సర్ఫేస్ కెమిస్ట్రీ కాన్సెప్ట్. ఓకే, రైట్. దెన్ క్రోమటోగ్రఫీ. సో క్రోమటోగ్రఫీ అంటే ఇట్ ఈస్ ద సపరేషన్ టెక్నిక్ that also depends upon the principle of adsorption, which is nothing but a concept of surface chemistry. Okay, so adsorption is meant to separate the mixture of components into individual components. అంటే కెమిస్ట్రీలో ఒక మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్లో ఏబి ఉందనుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఏబి కలిసి ఉన్నాయి ఒక సొల్యూషన్లో, దీని నుంచి ఏని సపరేట్ చేయాలి, బిని సపరేట్ చేయాలి అంటే అలా సపరేట్ చేసే టెక్నాలజీ క్రోమటోగ్రఫీ అండి. ఓకేనా? సో ఈ క్రోమటోగ్రఫీ టెక్నాలజీ కూడా అడ్జార్ప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దెన్ అడ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ కెమిస్ట్రీ కాన్సెప్ట్, దెన్ బికాస్ అడ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ మీద జరుగుతుంది కాబట్టి. ఓకే, దెన్
యాంటీ కర్రోషన్ టెక్నాలజీ మనకు తెలుసండి. వాట్ ఈస్ కర్రోషన్? వి నో దట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ మెటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ కర్రోషన్. బట్ కర్రోషన్ కాజెస్ గ్రేటర్ డిసడ్వాంటేజెస్ టు ద మెటల్. సో వీ నీడ్ టు స్టాప్ ద కర్రోషన్. సో మెటల్స్ కర్రోడ్ కాకుండా, రస్ట్ కాకుండా, డెస్ట్రాయ్ కాకుండా కాపాడాలి అంటే మనము ఫస్ట్ కర్రోషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. కర్రోషన్ కూడా ఏంటంటే, కర్రోషన్ ఈజ్ ఆల్సో ఏ సర్ఫేస్ ఫినామినాన్. ఏ మెటల్ అయినా డెస్ట్రాయ్ అయ్యేది సర్ఫేస్ మీద నుంచి స్టార్ట్ అవుతుందండి. సో కాబట్టి మనము ఆ మెకానిజంను అండర్స్టాండ్ చేసుకోవడానికి, మనకు కర్రోషన్ మెకానిజంను అండర్స్టాండ్ చేసుకోవడానికి వీ నీడ్ ద నాలెడ్జ్ ఆఫ్ సర్ఫేస్ కెమిస్ట్రీ సో దట్ వీ కెన్ ఇన్వెంట్ యాంటీ కర్రోషన్ ఏజెంట్. సో అలా అండర్స్టాండ్ చేసుకుంటే ఆ సర్ఫేస్ మీద ఏదైనా కోటింగ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ ఇచ్చామనుకోండి, ఓకే, సో కర్రోషన్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, రైట్. దెన్ అనదర్ ఫీల్డ్ ఈజ్ మెడికల్ టెక్నాలజీ. మెడికల్ టెక్నాలజీలో కూడా సర్ఫేస్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎవరైనా పేషెంట్స్లో బోన్ విరిగిందనుకోండి, విరిగిన ప్లేస్లో ఒక ఇంప్లాంట్, మెడికల్ ఇంప్లాంట్, ఓకేనా స్టూడెంట్స్? సో ఇంప్లాంట్ అంటే ఒక పాలిమర్తో చేసిన ఒక మెటీరియల్ అండి, ఓకేనా? సో ఇంప్లాంట్స్ ఎప్పుడైతే పేషెంట్ బాడీలోకి మనం ఇంజెక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పేషెంట్ బాడీలో ఉండే బ్లడ్ మాలిక్యూల్స్ ఆ ఇంప్లాంట్ సర్ఫేస్ మీద అటాచ్ అవుతాయండి. అంటే బయో కాంపాటబుల్గా ఉండాలి. అలా ఆ పేషెంట్ బాడీలోకి నేను యాడ్ చేసిన మెడికల్ ఇంప్లాంట్, ఏదైతే ఆ 2 బోన్స్ బదులు నేను అటాచ్ చేస్తానో ఆ పాలిమర్ ఇంప్లాంట్, ఆ పేషెంట్ బాడీ దాన్ని తీసుకోగలగాలి. అంటే కాంపాటబిలిటీ ఉండాలి. సో ఇలా కాంపాటబిలిటీ ఉండాలంటే మనము ఆ ఇంప్లాంట్ యొక్క సర్ఫేస్ని మనం మాడిఫై చేయాల్సి వస్తుంది. సర్ఫేస్ మాడిఫై చేయాలంటే సర్ఫేస్ కెమిస్ట్రీ మీద మనకు క్లియర్గా ఐడియా అన్నది ఉండాలి. ఓకేనా స్టూడెంట్స్? దెన్ గ్యాస్ మాస్క్స్ అండి. అంటే పాయిజనస్ గ్యాసెస్ అయిన సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, ఓకేనా, రైట్, ఈ మీథేన్ గ్యాస్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కావచ్చు. సో ఇటువంటి గ్యాసెస్ మనకేంటంటే మైనింగ్ వర్కర్ చేసేటప్పుడు, అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటప్పుడు ఈ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ గ్యాసెస్ ఆ వర్కర్స్ తీసుకుంటే డెత్, దే ఆర్ గోయింగ్ టు డై, ఓకే, ఆర్ దే ఆర్ గోయింగ్ టు సమ్ హెల్త్ ప్రాబ్లమ్, దేర్ విల్ బి సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో టు ప్రివెంట్ దిస్, the workers are provided with masks that contains active ingredients, active adsorbents that are going to absorb the poisonous gases. Okay, so poisonous gases ni మనము మాస్క్లో ఉండే సబ్స్టెన్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ మాత్రం ఆ వర్కరు తీసుకుంటారు బాడీలోకి, కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది కూడా మనకు అబ్జార్ప్షన్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. అబ్జార్ప్షన్ ఈ స్టడీడ్ ఇన్ ద సర్ఫేస్ కెమిస్ట్రీ. ఓకే, దెన్ సర్ఫెకెంట్స్ అండి, డిటర్జెంట్స్, సోప్స్, ఓకే, సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ అని అంటుంటారు. ఓకే, మనము క్లీన్ చేసే, ఇప్పుడు మనము మనం కుకింగ్ చేసుకున్నాం, కుకింగ్ చేసుకున్న తర్వాత ఆ పాత్రను నీట్గా డిటర్జెంట్, విమ్ కానీ ఏదో ఒక డిటర్జెంట్తో నీట్గా మనం క్లీన్ చేస్తాం. ఓకే, అంటే మనం ఏం చేస్తామంటే సర్ఫేస్ని మాత్రమే క్లీన్ చేస్తాం. ఓకే, మనం అంతేగాని మెటల్, ఆ పాత్ర ఏం మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ లోపల మొత్తం క్లీన్ చేయం కదండి. ఓకే, సో ఓన్లీ సర్ఫేస్ని మాత్రమే క్లీన్ చేస్తాం. సో సర్ఫేస్ ఫినామినాన్ ఇన్వాల్వ్ అయ్యే కెమిస్ట్రీ సర్ఫేస్ కెమిస్ట్రీ. సో కాబట్టి మనం యూస్ చేసే డైలీ లైఫ్లో యూస్ చేసే సోప్స్ మన స్కిన్ మీద ఉండే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాయండి సోప్స్. ఓకే, వీ నో దట్ వీఆర్ యూజింగ్ సోప్స్. సో సోప్స్ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ based on the principles of surface chemistry. Okay, then silicon processing for integrated circuits manufacture. Okay, so silicon మనము జనరల్గా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, మనకు ప్యూర్ సిలికాన్ కావాలంటే దాని సర్ఫేస్ మీద ఎటువంటి ఇంప్యూరిటీస్ కానీ అన్నిటి మనం రిమూవ్ చేస్తాం. ఓకే, ఇలా రిమూవ్ చేయాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ సర్ఫేస్ కెమిస్ట్రీ. ఓకే స్టూడెంట్స్, దెన్ రిమూవల్ ఆఫ్ కలరింగ్ మ్యాటర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్ ఉంది ఇండస్ట్రీస్లో, యాక్వస్ షుగర్ సొల్యూషన్ వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే అనిమల్ చార్కోల్ ద్వారా పాస్ చేస్తారు. ఇలా పాస్ చేస్తే అనిమల్ చార్కోలు కలర్ సరిగ్గా లేని ఆ యాక్వస్ షుగర్ సొల్యూషన్ని ఏదైతే కలర్ కాస్ చేస్తుందో ఆ కెమికల్స్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అది కూడా సర్ఫేస్ కెమిస్ట్రీ ప్రిన్సిపులే. ఓకే, మీకు వైట్ కలర్లో ఉండే షుగర్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ పెయింట్స్, అదెసివ్స్. ఓకేనా, పెయింట్ అంటే ఏంటండి, జనరల్గా మెటల్ సర్ఫేస్ మీద ఒక ఆర్గానిక్ కోటింగ్ ఇవ్వడం, ఒక సర్ఫేస్ మీద ఇస్తాం. ఓకే, ఇది కూడా సర్ఫేస్ కెమిస్ట్రీయే. దెన్ అదెసివ్స్, 2 సర్ఫేసెస్ మనకు అటాచ్ అవుతాయి అదెషన్లో. దెన్ లూబ్రికెంట్స్ ఆర్ లూబ్రికేషన్. ఓకే, సో 2 మెటల్ సర్ఫేసెస్ మధ్య మనము యాడ్ చేసిన లూబ్రికెంట్ కాంపౌండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతుంది. ఇది ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. సో ద డిక్రీజ్ ఆఫ్ ఫ్రిక్షన్ బికాస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ లూబ్రికెంట్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సర్ఫేస్ కెమిస్ట్రీ. ఓకే, దెన్ స్కిన్ క్రీమ్స్ అండి, స్కిన్ క్రీమ్స్, కాస్మెటిక్స్, మన స్కిన్కి మన పౌడర్ అప్లై చేసే పౌడర్స్ కావచ్చు, స్కిన్
క్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ సన్ స్క్రీన్ లోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన స్కిన్ పైన అబ్జార్బ్ అయ్యి మనకు ఆ బ్యూటీని లేదు ఆ ప్రొటెక్షన్ని, సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ మనకు అందిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది general applications of surface chemistry. There are a lot of advantages, but we have mentioned very important applications. So that is the introduction, examples and daily life applications of surface chemistry. So that is about this video, students. Thank you for watching.